లైఫ్లో స్ట్రగుల్స్ చాలా ఉంటాయి అందరికి. ఏందేమో ఇవాళ డౌన్ అయిపోయినా బాగా నేను, అసలు అర్థమవుతలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. గైస్ ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇక రేపు బర్త్డే ఉంది. బెలూన్స్ అయితే ఆర్డర్ పెట్టేసినాం. మెట్పల్లికి అయితే వచ్చేసినాయట కార్గోలా. సో మెట్పల్లి వెళ్ళి బెలూన్స్ అయితే తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే ఇక ఆల్మోస్ట్ షాపులు ఉండాలి. ఇక చూద్దాం అప్పడాక కథా కార్యం. ఓకేనా, చలో గైస్. గైస్ అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. మంచిగా గరం గరం అన్నము, వెంకటమాత విత్ కారం, మంచిగా గరం గరం తిని మెట్పల్లి పోమనుకుంటున్నా. చలో గైస్. గైస్ ఇప్పుడు తిన్నాం, మెట్పల్లి అయితే వెళ్తున్నాం. పోయి బెలూన్స్ తీసుకోవాలి. ఎలా ఎన్నో చక్కగా ఉంటుంది గైస్. ఇక్కడికి వచ్చిన పెట్రోల్ బంక్ ముంగడికి రెగ్యులర్ చాయ్ తాగుతున్నాం. గాయ్స్ మనోడైతే కాదు బన్న తీసుకున్నాడు, స్వీట్ బన్ను మంచిగా ఉంది. మన రీసెంట్ తిన్నాం ఆరుమూలరు. ఓకే చలో. ఇందా గట్టి కొడుతుంది గాయస్, బండి పోతే నిద్ర వస్తుందని చెప్పి ఇక మధ్యలో కొంచెం చాయ్ తాగినాం. చలో గాయస్, మెట్పల్లి బాత్రూమ్ అయితే ఎంటర్ అవుతున్నాం. చలో బెలూన్స్ అయితే తీసుకున్నాం. దాంట్లో నిన్న వచ్చినాయి, మరి తెలియదు ఇక బస్సులో వేసినా మరి మళ్ళీ రెండు లెక్క తెలియదు. తీసుకున్నాక చూద్దాం అడిగి. గాయస్ వచ్చేసింది క్రేజీ రిబ్బన్. చూడండి చూపిస్తా. దేవి డెకరేషన్స్ మెట్పల్లి చూడండి. గైస్ ఇక సీదా మనోడు షార్ అయిందామంటుండు. ఆల్రెడీ బంద్ అయినా కాబట్టి నాకు ఫుల్ అయిపోయింది. ఇక ఆడ తింటాడు ఒకడు. చలో వెళ్ళిపోయాం. మనోడు అయితే చార్ తింటుండు, నేనైతే కుల్పి మిల్క్ షేక్ తాగుతున్నాను. వేరే టేస్ట్ ఉంది. బర్త్డే కోసం అని చెప్పి బ్లాక్ కలర్ తీసుకున్నాము మార్బుల్ లెటర్స్ పెట్టడానికి. మీకు ఇంటికైనా చూపిస్తా, ఓకేనా. చలో గాయ్స్, మెట్పల్లికి వెళ్ళి ఇంటికి రాగానే ఫుల్ డైరెక్ట్ రెడీ అయిపోయి పడుకున్నా. ఎప్పుడు లేచిన టైం వచ్చి షార్ అవుతుంది. ఇప్పుడు షాప్లోకి వచ్చిన ఆర్డర్స్ అయితే మాట్లాడుతుంది పోతున్నా. చలో గాయస్ అసలు అనుకోకుండా ఇవాళ డే గడిచిపోయింది. మధ్యాహ్నం నేను పడుకున్నా, కొంచెం కోల్డ్ ఎక్కైనట్టు అనిపించింది. ఇక పడుకున్నందుకు కొంచెం లేట్ అయిన ఉండే లేచిన. కానీ ఇవాళ అయితే నేను ఫుల్ సాటిస్ఫైడ్గా పడుకున్నా. కోమాలు ఎక్కైనట్టు అనిపించింది, అంత నిద్ర వచ్చింది. ఇంటికైతే వెళ్తున్నా, 8:30 అవుతుంది గైస్. ఇంకో అసలు డే బై డే ఏమవుతుందంటే నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకంటే లోన్స్ ఈఎంఐస్ ఉన్నాయి కదా. నాకు డైలీ లైఫ్ స్ట్రగుల్ అయితే బాగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే మనకు ఉన్న బిజినెస్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒకటి నడుస్తే ఒకటి నడవది. మనకు రెగ్యులర్ నడుస్తే ఏంటంటే మనకు టెన్షన్స్ ఉండయి, మైండ్ ఫ్రీ ఉంటుంది గాయస్. ఓకేనా, నిజం చెప్తున్నా, స్ట్రగుల్స్ అంటే బాగా అయినాయి నా లైఫ్లో. ముందు కనిపిస్తాయి, మీకు కనిపిస్తాయి, చూస్తారు మీరు. లైఫ్లో అన్నీ చేస్తేనే మూవ్ అయ్యచ్చు. ఇంకేంది గైస్, చలో మన ప్రవీణ్ షాప్కి అయితే పోతున్నా. ఇంకేముంటే అక్కడ మాట్లాడదాం, ఓకేనా. చలో గాయస్, షాప్కి వచ్చేసిన ఇప్పుడే. గిరాకు నడుస్తుంది. ఇంకా విశేషాలు గైస్ ఏంటంటే మనకు ఎవ్రీథింగ్
చెప్పడానికి అసలు ఆలోచన విధానం ఎక్కువైతుంది. హలో అన్న పుట్టిన బుక్కం అడిగి నువ్వే పంపించిన నువ్వు పైసలు గీసలు రబ్బర్ బిబ్బర్ అవుతావని నేను అనుకున్నా. 20 రూపాయలు ఇచ్చిన. ఓకే గైస్, జోక్ ఇచ్చిన. లైఫ్లో స్ట్రగుల్స్ చాలా ఉంటాయి అందరికి. నువ్వే పంపించినా నేను అనుకుంటున్నాను. మనం ఎందుకంటే నేను ఏం చేస్తున్నా నేను ఓపెన్ జెన్యున్ చెప్తున్నా, మీకు రియాలిటీ చెప్తున్నా గైస్. కానీ ఏందేమో ఇవాళ డౌన్ అయిపోయినా బాగా. నేను అసలు అర్థమవుతలేదు. నేను నైట్ అయితే అసలు పడుకోలేదు, నిద్ర వస్తలేదు. ఎందుకంటే ఈఎంఐ లోన్స్ ఒకటే కూడా వస్తున్నాయి నాకు. కొన్ని నేను చేసుకున్న తప్పుడు కూడా ఉన్నాయి. కమింగ్ సోన్ వీడియోస్లో చెప్తాను నేను. ఓ గైస్, ఎంత అసలు ఏం చెప్పనీకి అసలేదు. ఎందుకంటే బాగా ఆలోచిస్తున్నా, ఆలోచన వల్ల నిద్ర వస్తలేదు. ఓకే గైస్, ఇంతవరకు వీడియో చేస్తాను అనుకుంటున్నా. ఏమంటే రేపు మాట్లాడుకుందాం రేపటి వ్లాగ్లో. ఓకే గైస్, ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రేడ్ ద నెక్స్ట్ వర్డ్. సారీ, చూడండి ఏది మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు. మైండ్లెస్ మాటలు మాట్లాడుతున్నా. చలో గైస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రేడ్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.